వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. ఒక పెద్ద మనిషి మీకు వెన్నుపోటు వేయడానికి ఈ విధంగా దారి చూస్తున్నారు. అసలు ఏ విధంగా దారి చూస్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఈ ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా 7 విషయంలో చేసిన ప్రయత్నం వర్క్ అవ్వలేదండి. కర్మ రీడింగ్ అసలు ఏ విధంగా ప్రయత్నం చేశారు, ఏం చేశారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, ఇద్దరండి. ఒక మేల్ పర్సన్ మెయిన్గా మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఉండి ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అండ్ అలాగే ఏంటి అంటే లీగల్ మ్యాటర్స్లోకి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి ఒక కుట్ర చేశారు. వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే మీ ఫోన్ ట్యాప్ చేస్తే, లేదంటే మిమ్మల్ని ఫోన్లో మెసేజ్, వీడియో లేదా ఆడియో, లేదంటే ఏదైనా మెసేజ్, మాటలు లేదా సర్వీసు, ఓకేనా, మనీ ఇవ్వడం, తీసుకోవడం, మాట్లాడించడం మనీ పరంగా, ఓకేనా. సో తద్వారా ఏంటంటే మీరు ఏదో చేశారు అన్నట్టుగా మీకు అనిపించేలాగా, వాళ్ళకి అనిపించేలాగా, అది లీగల్ మ్యాటర్స్కి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఆ విధంగా క్రియేట్ చేయడానికి మీ వెనుక మీతోనే ఉంటూ అన్ని రకాల సాక్ష్యాలను సేకరించే ప్రయత్నం చేశారు, ఓకేనా. బట్ తద్వారా ఎలాగైనా సరే ఇంకా రిలాక్స్ చేయాలి, లైఫ్లో సెలబ్రేషన్ అనేది లేకుండా చేసేయాలి అని చెప్పి చూసారండి, దారి చూశారు. బట్ ఏంటి అంటే తద్వారా వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడిపోవచ్చు. 7 lakhs, లేదంటే వాళ్ళకి ఒక వచ్చే ఇన్కమ్ సోర్సు, ఓకేనా. సో తద్వారా వాళ్ళు నిలబడిపోవచ్చు. ఇంకా ఇద్దరి విషయంలో కూడా పని అయిపోతుంది అని చెప్పి మూమెంట్ లేకుండా చేసినట్టు అయిపోద్ది. హ్యాపీ ఎండింగ్ లేకుండా వాళ్ళ లైఫ్లో జరగాల్సిన మంచి జరగలు జరగకుండా చేసేసినట్టు అయిపోద్ది అని చెప్పి భ్రమలో ఉన్నారు. వేగంగా అంటే వేగంగా స్టక్ అయ్యేలా చేయడానికి చూసారండి 420sతో కలిసి. అయితే వాళ్ళు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో దానికి సంబంధించి వెయిట్ ఫర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మీ యొక్క పితృదేవులు చెప్తున్నారండి. ఇదంతా మీ వెనుక జరుగుతున్న కుట్ర, ఓకేనా. దీనికి సంబంధించి మీ యొక్క పితృదేవుళ్ళు మీకు ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలంట. ఇస్తాను, డీటెయిల్స్ చెప్తాను అని చెప్తున్నారండి, ఓకేనా. ఐఆమ్ రెడీ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీ లైఫ్లోకి ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది, ఒక ఆఫర్ అనేది రాబోతుంది. దానివల్ల మీ లైఫ్లో ఒక క్లారిటీ, ఒక నిర్ణయం తీసుకుంటారు, ఓకేనా. మంచి విషయమే జరగబోతుంది. 100% చాలా వేగంగా మీకు జరగాల్సిన మంచిని ఎవ్వరూ ఆపలేరండి. ఇది మాత్రం వెరీ క్లియర్, ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ చూస్తారు, చేస్తున్న పనిలో పెట్టుబడి లాభాలను చూస్తారు. మీరు పెడుతున్న ఎఫెక్ట్ ఏదైతే ఉందో, ఒక సర్వీస్ కావచ్చు, ఒక పని కావచ్చు, లేదా ఒక నేర్చుకోవడం కావచ్చు, వర్క్ కావచ్చు, ఓకేనా. ఏదైనా సరే ప్రొడక్టివ్గా ఉంటుంది. అండ్ అది మనీని జనరేట్ చేయడం చూస్తారు. శాలరీలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చేస్తున్న పనుల్లో ఇన్కమ్ కనిపిస్తుంది. అండ్ మీరు చేస్తున్న ఎఫెక్ట్ ఊరికనే పోలేదు అన్న యొక్క ఆలోచన కాదు, రిజల్ట్ రూపంలోనే మీకు కనిపిస్తుందండి. ఆలోచన అసలు మైండ్లో కూడా రాదు. మీకు ఏంటంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీరు చేస్తున్న పని యొక్క రిజల్ట్ మీరు చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, ఓకేనా. సో మీ టైం అనేది స్టార్ట్ అయిపోయిందండి, ఓకేనా. పోర్ట్, ఆంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, ఓకేనా. పోర్ట్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. తద్వారా ఏంటంటే ఈ మేల్ పర్సన్ కుట్ర చేశారు, కానీ ఈ మేల్ పర్సన్ మీద చేసిన కుట్ర ఇది. అతను అనుకుంటున్నారు, అతనికి ఎవరైతే సలహా ఇచ్చారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని, అతని మీద చేసిన కుట్రే ఇదండి, ఓకేనా. ఈ కుట్ర చేసిన వాళ్ళలో ఇద్దరు ఉన్నారు. ఓన్ కార్మిక్ ఫాదర్ ఆర్ అప్పర్ ఫాదర్ అండ్ అలాగే నైబర్ ఫాదర్ అండి. మీరు రెండింట్లో ఉంటే ఆ ఇంటికి సంబంధించిన కార్మికు లేదా వాళ్ళ కార్మికు, ఓకేనా అండి. చూడలేక అసూయతో, ఓకేనా, తలదించుకునేలా చేయాలి అనుకుంటున్నారు, ఓకేనా. అన్ని రకాలుగా అవకాశాలు వెతుకుతున్నారంట. బట్ ఏంటి అంటే ఏంజల్ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఫస్ట్ నోట్ చేయడం అనేది ఒక హ్యాబిట్గా చేసేసుకోండి, ఓకేనా. పేపరు పెన్ను తీసుకొని నోట్ చేయడం స్టార్ట్ చేసాను. చిన్న పుస్తకం 10 రూపాయలది ఉంటుంది కదా, అదైనా పర్లేదు, లేదా మీ దగ్గర A4 సైజ్ పేపర్ ఉందంటే అది పర్లేదు, లేదా చిన్న పుస్తకం కింద పెట్టుకుంటే అది పర్లేదు, ఓకేనా. 20-30 రూపాయలకి చిన్న పుస్తకం లాంటిది వస్తుంది. డేట్ వేసి నోట్ చేయడం మొదలు పెట్టండి, ఓకేనా. మీరేం చేద్దాం అనుకుంటున్నారు, ఓకేనా. సో నోట్ చేస్తే ఏమవుతుందంటే మన మైండ్ అనేది రీప్రోగ్రామింగ్ అవుతుంది. తద్వారా మీకు అర్థమవుద్ది,
ఇక్కడ ఇన్ఫ్లుయెన్సెస్కి, మ్యానిపులేషన్స్కి, భ్రమలకి ఇంకా చోటు ఉండదు. క్లారిటీకి మాత్రమే చోటు ఉంటుంది. ఎస్, మీ విషయంలో అయితే అవకాశం లేదండి. పెట్టుబడి లాభాలు రాకుండా చేయడానికి ఎవరు కూడా గొడవ పెట్టుకోలేరు, అసలు మిస్ అవ్వదు. ఓకేనా? మీ ఇంట్లో ప్రస్తుతం రైట్ హ్యాండ్ సైడ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అని అనుకుంది జరగదు. ఎస్, ఖచ్చితంగా జరగదు. ఇద్దరి విషయంలోనే జరగదండి. ఓకేనా? అండ్ అలాగే గూఢచారులు ఎవరైతే ఉన్నారోనండి అలా వాచ్ చేస్తూ ఉన్నారు అండ్ బిహైండ్ ద సీన్స్లో దారులు చూస్తూ ఉన్నారు. కొంతమంది మనీ ఇచ్చి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. ఓకేనా? పళ్ళు ఫలాలు అండ్ అలాగే లెటర్ బి ఉన్న పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి. అనుకుంది జరగదండి. క్లియర్గా అనుకుంది జరగదు. 4 మెంబర్స్ ఇంటా బయట బ్యాలెన్స్ అవుతారు అండ్ మనీ రావాల్సిన పర్సన్కి కూడా మనీ వస్తాయి. టవర్ మూమెంట్ అయితే చేయలేరు ఖచ్చితంగా. థర్డ్ పార్టీ సిచ్యువేషన్, కొలాబరేషన్ అనే ఆలోచన మానేయండి, లేదంటే కొలాబరేషన్ అనేది రివర్స్ అయిపోద్ది. ఓకేనా? అండ్ ఎస్, మీ లైఫ్లో విక్టరీ కనిపిస్తుందండి. కంగ్రాచులేషన్స్. ఎస్, విక్టరీ కనిపిస్తుంది. విక్టరీ సాధించి తీరుతారు. ఇది డెస్టిన్డ్. ఓకేనా? మీ ప్రయాణం ముందుకెళ్ళి సాగుతుందండి. ఖచ్చితంగా ముందుకెళ్ళే తీరుతుంది. ఓకేనా? ముందుకు సాగుతుంది ఖచ్చితంగా. ఇబ్బంది పెట్టలేరండి. మీ పని ముందుకు వెళ్తుందండి. వెన్నుపోటు వేయడానికి ఛాన్స్ లేదు. మిమ్మల్ని దెబ్బ కొట్టాలి, లేదంటే మీ యొక్క కీర్తి ప్రతిష్టలకి ఇబ్బంది కలిగేలా చేయాలి అనుకున్న వాళ్ళే ఖాళీ బౌల్ ఏదైతే ఉందో అలా ఉండిపోతారు. వాళ్ళు కనీసం వాళ్ళ యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి కూడా వాళ్ళకి దారి లేకుండా అయిపోతుందండి 4 మెంబర్స్కి. ఓకేనా? 4 మేల్ మెంబర్స్. ఓకేనా? బట్ మీ విషయంలో మాత్రం ఏది క్రియేట్ చేయలేరు. అవకాశం తీసుకోవాలని ఎదురు చూస్తూ ఒక 7 మెంబర్స్ వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారండి. ఇక్కడ ఎవరైతే 9 మెంబర్స్ ఉన్నారో వర్క్ ఫ్రమ్ హోమ్, లేదంటే వాళ్ళు వాళ్ళ మొబైల్ ద్వారా వాళ్ళ యొక్క అన్నోన్గా ఏదైతే చేస్తున్నారో దానివల్ల వారి జీవితాలు తలకిందులు అయిపోతే కనీసం వీళ్ళకి బౌలన్నా ఉంటుందండి ఇంకొకరి దగ్గర అడగడానికి. వీళ్ళకి అది కూడా ఉండదు. ఓకేనా? మొదలు లేదు ఎవరికి కూడా టవర్ మూమెంట్ చేయడానికి మీ విషయంలోని. ఏంజల్ ఏం చెప్తున్నారంటే ఫియర్స్ సరౌండింగ్ ద మనీ. ఎస్, మనీ కొంచెం అవసరపడతాయేమో, మనీ తీసుకోవాలేమో, మనీ సేవ్ చేయాలేమో, లేదంటే మనీ ఇక్కడ పెడితే ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ కాదు ఇప్పుడు, సో ఇంకేం చేద్దాం ఈ మనీతో, లేదా ఇది అలాగే ఉంచుదాం, ఇలాంటి ఒక వే ఆఫ్ ఆలోచనలో ఉంటారు. సో ఇంకా మనీ వస్తే బాగుండు, ఇంకా సరిపోవట్లేదు కదా, కొన్ని ఉన్నాయి కదా అనే ఆలోచనలో కూడా ఉంటారు. బట్ ఓకే, స్టిల్ యు ఆర్ డూయింగ్ యువర్ బెస్ట్ అండి. ఓకేనా? మనీ విషయంలో టెన్షన్ పడొద్దు. ఓకేనా? హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఎవరు క్రియేట్ చేయలేరు. ఏంజల్ ఏం చెప్తున్నారు అంటే ఆర్గనైజేషన్ అండ్ లాజిక్. ఎస్, ఖచ్చితంగా మీరు ఒక ఆర్గనైజేషన్ని మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. మీ చుట్టూ కూడా లాజికల్గా ఆలోచిస్తున్నారు అండ్ చాలా స్ట్రక్చర్డ్గా డిసిప్లిన్గా ఉన్నారు. యు ఆర్ ద లీడర్ అండి. ఓకేనా? సో మీలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో మీరు ఎలాంటి సిచ్యువేషన్లోనైనా సరే నిలబడగలరు. ఓకేనా? సో అవకాశం మిస్ అయింది, లేదంటే ఇది కుదరట్లేదు, ఇది నేను అనుకున్నట్టుగా వర్క్ అవ్వట్లేదు అని చెప్పి ఎక్కడో ఒక ఏదైతే లిటిల్ ఆలోచన ఉందో తీసేయండి. ఓకేనా? ఓపెన్ యువర్ ఐస్ టు ద పాసిబిలిటీస్. మీరు మిస్ అయిన దాని గురించి కానీ, వర్క్ అవ్వలేని దాని గురించి కానీ ఇప్పుడు ఫోకస్ చేయకూడదు. ఏది వర్క్ అవుతుంది, వర్క్ అవ్వాలంటే ఏం చేయాలి, లేదా కొత్తది ఏదైనా వర్క్ చేయాలా, ఓపెన్ యువర్ ఐస్ టు ద పాసిబిలిటీస్. ఓకేనా? మీ ఆలోచనల్ని, మీ పనిని ఎక్స్ప్లోర్ చేయండి, ఎక్స్పాండ్ చేయండి, ఇంకా యాడ్ ఆన్స్ చేయండి. ఓకేనా? మల్టిపుల్ వేస్లో ఇన్కమ్స్ వచ్చేలాగా మీరు మీ పనిని డిజైన్ చేసుకోండి. ఓకేనా? ఓన్గా ఒక ఎసెట్ని డిజైన్ చేసుకోండి. ఓకేనా? ఆ క్యాపబిలిటీ మీకు ఉంది. యు ఆర్ ద లీడర్. ఎస్, చాలా ఆర్గనైజేషన్కి రన్ చేయడానికి కానీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి గైడ్ చేయడానికి కానీ మీకు ఎంతైతే స్టామినా, నాలెడ్జ్ కావాలో అంతా మీకు ఉంది. చాలా లాజికల్గా, డిసిప్లిన్గా ఉంటారు మీరు. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి మీలో. డైరెక్ట్గా ఆర్కేంజల్ మైకిల్లో చెప్తున్నారండి. ఎస్, హీ ఈస్ ద లీడర్, ఏంజల్స్కి లీడర్. ఐఎమ్ డివైన్లీ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.